మీకు ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు అనేది ఇట్స్ నాకు idea ఉంది. ఎందుకంటే ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందుకని ఇచ్చారు. ఒక దానికి ఇంకొక చెప్పండి. అంటే సొసైటీలో జరిగిన దానికంటే జరుగుతున్న దానికంటే కొంచెం ఎవే ఉన్నారని అనుకోవచ్చా సెన్సార్ బోర్డు ఈ విషయంలో? సెన్సార్ బోర్డు వాళ్ళు మీరు చెప్పండి సార్. లేదు మీరు కొంచెం నాకంటే బెటర్గా ఫ్రేమ్ చేస్తారు. మీరు అనుకుంటే తప్పించేసుకుంటారు. ఇప్పుడు ఒకటి మాట నేను చెప్తానండి, నేను నా పాయింట్గా వస్తున్నా. నా ఫస్ట్ సినిమా హీరోగా 1982 4 స్తంభాల ఆట అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికేట్ ఇచ్చారండి. సార్ డూ యు నో ఇట్? 4 స్తంభాల ఆట అది 30 లక్షల్లో తీస్తే 1,80,00,000 కలెక్ట్ చేస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్. ఐఎమ్ జస్ట్ గివింగ్ రెఫరెన్సెస్. కోర్టులో అయినా రెఫరెన్సెస్ మాట్లాడతారు. రెండోది ఏంటంటే పోలీస్ భార్య నా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్. ఒరిజినల్ టైటిల్ పోలీస్ ఓడి పెళ్ళాం. యాక్చువల్గా ఏం లేదు, బట్ మార్చారు. బట్ అగైన్ నేను చెప్తున్నానండి, బ్లాక్ బస్టర్ హిట్. నేను ఎందుకు చెప్తానంటే కంటెంట్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు అండి ఫ్యామిలీస్ విల్ కమ్. మేబీ బిలో 10 ఇలాంటి వాళ్ళకి ఏమన్నా కొంత. నేను కూడా చిన్నప్పుడు రాత్రి సినిమాకి వెళ్తానంటే ఏడ్చేవాడిని, తీసుకెళ్ళేవాళ్ళు కదా, నాకు అర్థమయ్యేది కదా నన్ను ఎందుకు తీసుకెళ్ళరు. వెరీ మినిస్కుల్ అండి. కంటెంట్ బాగా ఉండి ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అబౌవ్ 16 అబౌవ్ 18 ఇట్ విల్ క్యారీ అండి. దిస్ ఫిలిం ఈజ్, నేను ఎందుకు ఈ రెండు కంపారిజన్ ఇచ్చానంటే మరొక బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఎస్, ఆయన చెప్పినట్టు ఏదైనా 1-2% ఏమైనా తేడా ఉండొచ్చు, కానీ బట్ ఇది ఇప్పటి నుంచి కాదండి, ఆ ప్రాక్టీస్ ఉంది. బట్ ఎప్పటికైనా కూడా ఆయన చెప్పినట్టు కరెక్ట్ అండి. కొంచెం ముందే సెన్సార్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపించింది, అంతే తప్ప. అయితే లాస్ట్ వీక్ ధీరజ్ గారు కూడా అదే మాట అన్నారు. ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల రెవెన్యూ ఏమని చెప్పి అన్నారు. అంటే ఉంటుంది జరుగుతుందా అసలు? ఉంటుంది వేరే ఉందా? ఉంటుంది. అంటే ఎందుకు ఉంటుంది అంటే దీనికి చిన్న సింపుల్ రీజన్ ఏంటంటే పిల్లల్ని తీసుకురాకూడదు అంటారు. ఇప్పుడు లైక్ మల్టీప్లెక్సెస్, సరే లోకల్ చైన్స్ అంటే మన వాళ్ళు కొంతవరకు కొంత లీనియన్స్ తీసుకుని కంటెంట్ని బట్టి అలౌ చేస్తానికి ఏదన్నా మనకి ఇది ఇస్తారు. కానీ మల్టీప్లెక్స్ చైన్, నేషనల్ మల్టీప్లెక్సెస్ చైన్స్ వీళ్ళెవరూ కూడా చిన్నపిల్లల్ని అలౌ చేయరు. ఒకవేళ ఏ సర్టిఫికేట్ వస్తే ఉంటున్నారు. ఇప్పుడు పీవీఆర్, సినీ పోలీస్ లాంటి చైన్స్ ఖచ్చితంగా ఉంటున్నారు. ఈవెన్ మన లోకల్ మల్టీప్లెక్సెస్ వాళ్ళు ఇవాళ నెల్లూరులో ఒక మల్టీప్లెక్స్ వాళ్ళు కూడా చెప్పారు, ఏంటి ఎలా చేయట్లేదండి కిడ్స్ని అనేది. అది ఎలా అంటే పిల్లలు రావట్లేదంటే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కూడా రారు కదా. సో అది క్యాస్కేడింగ్ దీనిలాగా మొత్తం ఎఫెక్ట్ అయితే కొట్టుద్ది, రెవెన్యూకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది కొంతవరకు. బట్ మా రిక్వెస్ట్, నేనైతే థియేటర్ ఎలా చేస్తే నా పిల్లలిద్దరితో నేను ఇవాళ సినిమా చూడబోతున్నాను. సో అంటే ఏ సర్టిఫికేట్ అనేది రెండింటికి ఇస్తారండి. ఒకటి థీము, ఒకటి కంటెంట్ అండి. ఎస్ సార్. సో కంటెంట్లో ఎక్కడ నో 1% డౌట్. థీమ్గా తప్ప దర్ ఇస్ నో ఇష్యూస్ అండి, అంతే. సార్ ఏ భగవాన్ టైటిల్ని మార్చమడానికి కారణం ఏం చూపించారు వాళ్ళు మీకు? అంటే ఓకే, సో భగవాన్ అనేది దేవుడికి అంటే దేవుడిని మనం భగవంతుడు అని పిలుస్తాం కదా. సో అది భగవాన్ అనేది ఉంది. ఆ రెఫరెన్సెస్ కొంత కాంటెంట్లో ఉన్న దీనికి అసోసియేట్ చేస్తే మేము అక్కడ భగవాన్ అనేది ఇప్పుడు మనకి కృష్ణ భగవాన్ గారు ఉన్నారు కదా, అలా భగవాన్ అనేది మనకు కామన్ నేమ్. మనకి ఇక్కడ సౌత్లో మనం వాడుకునే కామన్ నేమ్ అది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఇంతకుముందు సెన్సార్ అవ్వకముందు నరేష్ గారి క్యారెక్టర్ పేరు భగవాన్. సో దాని గురించి అని హే భగవాన్ అని పెట్టాల్సి వచ్చింది. సో బట్ వాళ్ళు అంటే భగవాన్ అంటే భగవంతుడిని రిఫర్ చేస్తున్నారు కదా, సో అది ఉండకూడదు అనేసి అన్నారు అన్నట్టు, అంతే. సో సినిమా చూసినాకే, ఆబ్వియస్గా చూసినాకే. ఇంకా అది సెన్సార్ వాళ్ళు తీసుకున్న డెసిషన్, వీ హ్యావ్ టు అప్లైజ్. అంటే మనకు సిస్టమ్స్ ఇంకా కొన్ని అలా ఉన్నప్పుడు మనం కూడా వీ హ్యావ్ టు అప్లైజ్, తప్పదు ఇంకా. అంటే ఒకటి అంటే నేను చెప్పేది కరెక్ట్గా నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. అది ఎందుకంటే వాళ్ళు చెప్పింది నాకు వినింది ఏంటంటే సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉందండి, హిలేరియస్గా ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది. ఎవరన్నా రేపు రిలీజ్ అయిన తర్వాత ఒక కేసు ఏమన్నా పడితే ఇష్యూ ఎందుకండి, ఇంత బాగా సినిమా బ్లాస్ట్ అవుతున్నప్పుడు ఎందుకండి మీకు, బాగుంది కదా అన్నట్టే, అంతే నాకు తెలుసు. దట్స్ ఆల్. సుహాస్ గారు, నరేష్ గారు ఇక్కడ సార్, ఇందాక మీరు మాట్లాడుతూ మహేష్ గారి ఫ్యాన్స్ అవును, అది కూడా చెప్పకూడదు. బట్
డెఫినెట్గా అండి మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఒక్కసారి థియేటర్లో కాగితాలు రూపాయలు విసురుతారని మాత్రం నమ్మకం. అది ఎంతసేపు ఏంటనేది వేరు, కానీ అది ఈవినింగ్ చూస్తారుగా, మీరు చూస్తారు కదా. రుచి ఎందుకు, శ్రీమంతుడు, బిజినెస్ మ్యాన్, పోకిరో ఏదో మీరు తెలుసుకోండి, నేను చెప్పాను. వెంకట్ గారు హాయ్. థ్యాంక్ యూ అండి. సోషల్ మీడియాలో ఏదో మీరు కామెంట్ చేసినట్టు కొద్దిగా అనిపిస్తుంది, ఇండస్ట్రీలో నిలబెట్టుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది పడ్డారని అడిగినట్టు. ఏంటండి కమిట్మెంట్ గురించి మాట్లాడినట్టుగా వచ్చింది ఒకటి. నేనా? నేను మాట్లాడలేదే. ఇంటర్వ్యూలో ఎక్కడ కాదు. నేను ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఇలా హోస్టింగ్ ఫీల్డ్లోకి రావాలి అంటే కమిట్మెంట్ లేకుండా ఎలా రావాలి అని ఒక అమ్మాయి కింద కమెంట్ పెట్టారండి అని అన్వర్ గారి ఇంటర్వ్యూలో చెప్పాను. నాకని కాదు, నేను ఇన్నేళ్ళు సక్సెస్ఫుల్గా హ్యాపీగా మీలాంటి అందరితో కలిసి పనిచేస్తున్నా, నేను ఎప్పుడు అలాంటి ఫేస్ చేయలేదండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నిలదొక్కోవాలి, 50 ఏళ్ళు అంటే నేను కూడా కమిట్మెంట్ ఉండాలి కదా. ఆల్రెడీ మీకు ఉంది కదా సార్ కమిట్మెంట్. కమిట్మెంట్ ఇచ్చుంటే కదా మీరే ఆలోచిస్తారు. సార్ ప్రొడ్యూసర్ గారు చెప్పండి సార్, వీటి మధ్యలో అంటే వంశీ గారు మంచిగా ఒక చెట్టుకి ఫ్రూట్ అంతా రెడీ అయినాక వచ్చి కరెక్ట్గా మంచిగా ఎలా కోయాలి అవన్నీ చెప్తారు ఆయన. ముందు మీకు ఎలాగ అనిపించింది? సుహాస్తో మీరు ట్రావెల్ చేసినప్పుడు ఈ బడ్జెట్స్ అన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయా? కరెక్ట్గా మ్యాచ్ చేయండి. మేము అన్నీ సూపర్వైజ్ చేసుకొని టైం టు టైం అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాం. సో వీఆర్ అండర్ కంట్రోల్ అండి. అంటే ఇది నాకు తెలిసి ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ మీది. దీని తర్వాత కూడా ఇమ్మీడియట్గా చేయడానికి రెడీ అయిపోతున్నారంటే ఎంత జోష్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే తెలుగులో ఫస్ట్ అయిందండి, కన్నడలో ఆల్రెడీ 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓకే, అందుకనే అంటారా? సుహాస్ గారు, మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఇలాంటి ప్రమోషన్స్ ముందు రెడీ ఇలా ఉంటాయని చెప్పి స్టార్ట్ చేసుకుంటారా, లేకపోతే ముందు నుంచి ప్లాన్తో చేస్తారా సార్? అంటే ఇది కాదు కదండి, అంతకుముందు కూడా మీ సుబ్రహ్మణ్యం సినిమా కానీ అవన్నీ కూడా అట్లనే కదా, చాలా ఎక్కువగా ప్రమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాక థియేటర్లో కూడా ఆ రీచ్ దీన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయిపోయి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంత ప్రమోషన్ అయితే ఏ సినిమాకి చేయలేదు సార్ నాకు తెలిసి కదా. అంటే ఈ సినిమా మీద అంత నమ్మకంతో ఉన్నాం, అన్ని స్క్రీన్లు, నాకే అర్థం కావట్లేదు ఇది ఏంటి నిజమా కదా. పొద్దున యూఎస్ఏ డిస్ట్రిబ్యూషన్ అతనితో కూడా మాట్లాడితే ఏం చేస్తున్నారు అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే. సార్ ఓపెనింగ్ ప్రీమియర్స్కి వచ్చే కలెక్షన్స్ ఏదైతే ఉందో దాంతో సేఫ్ అయిపోతారు అన్నట్టుగా ఒక టాక్ మాట్లాడుతున్నారు, నిజమేనా సార్ అది? దాంతో సేఫ్ అయిపోతామన్నా, వస్తే హ్యాపీ. యూఎస్ బుకింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అదే సార్ 650 నెంబర్ అనేది చాలా పెద్ద విషయం. మీరు ఒక ప్రీమియర్స్ అన్నిట్లో వేయట్లేదుగా, ప్రీమియర్స్ వేసేది ఇక్కడ ఓకే ఆఫ్ కోర్స్. అయితే ఈ 3 days లో సేఫ్ అయిపోతారు, పక్కా అయిపోతాం. అదే నా పాయింట్. 100% అవుతాం. దేవుడి దయ వల్ల ఆడియన్స్ మాకు బ్లెస్ చేస్తే మమ్మల్ని 100% సేఫ్ అయిపోతాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. వంశీ గారు సార్ ఎక్కడ సార్? ఇంతకు ముందు ఒక మూవీ వచ్చింది మనకి, గర్ల్ ఫ్రెండ్, ఇది మొన్న కపుల్ ఫ్రెండ్లీ వచ్చేటప్పుడు ఆయన కూడా అన్నారు, అంటే నేమ్ చేంజ్ చేస్తారా లేదంటే ఏ సర్టిఫికేట్తో వెళ్ళిపోతారంటే మాకు కంటెంట్ మీద నమ్మకం ఉంది, మేము ఏదో వెళ్ళిపోతాం అన్నారు. ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి సినిమా చాలా బాగుంది, రీచ్ బాగా వెళ్ళింది, బట్ కమర్షియల్గా చాలా లో అయింది అని అన్నారు. సో మీరు చూసుకుంటే చాలా పాజిటివ్గా ఉంది, అందరు కూడా సినిమా మంచి టాక్ ఉంది, బట్ కమర్షియల్గా ఏమైనా డౌన్ అవుతుందని భయం లేదు సార్? నాకు అసలు భయం లేదు కమర్షియల్గా, ఎందుకంటే మేము చాలా నమ్మకంతో చాలా హానెస్టీతో తీసిన సినిమా. సో అంతే హానెస్టీతో మాకు ఆడియన్స్ కూడా లవ్ని మాకు వెనక్కిస్తారని మేము బిలీవ్ చేస్తున్నాం. సో సుహాస్కి వెనకాల అంటే ఒక 2-3 ఫిలిమ్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా, బట్ ఈ ఫిలిం దే ఆర్ ఓనింగ్ హిమ్. అండ్ ఇందాక ఆయన చెప్పినట్టు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, అది సుహాస్ 2.0 ఈ సినిమాతో అవుతుంది. అండ్ వాళ్ళు పెట్టే ప్రతి రూపాయికి మాది గ్యారంటీ, దిస్ ఈజ్ మై గ్యారంటీ యాజ్ వెల్. వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు మేము ఎందుకు ఇక్కడికి వచ్చాము అనేది ఎవరు వెళ్ళరు. 100% ఎంజాయ్ చేసి పైసా వసూలు సినిమా అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా.
శివాని గారు కంగ్రాట్స్ అండి. Thanks ఇప్పుడు సుహాస్ గారు చెప్పారు అతని కెరియర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్ అని. సో మీకు కూడా సో యూ ఎగ్జైటింగ్? చాలా ఎక్సైటెడ్ అండి. అంటే నిన్నటి దాకా కొంచెం టెన్షన్ ఉండింది, కానీ ఈరోజు పొద్దున్న నుంచే అందరు వచ్చి సూపర్ వచ్చింది సినిమా అసలు ఇవే వినిపిస్తున్నాయి నాకు. సో ఐ కెన్ ఆల్రెడీ సీ అ బ్లాక్ బస్టర్ ఆన్ ద వే. వంశీనందిపడి గారు ఇట్స్ సో ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే హే భగవాన్ నుంచి హే బలవంత్కి మార్చారు. సో మార్చిన తర్వాత కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే దాంట్లో ఏమైనా ఇదివరకు చూసుకుంటే ఒక పొలిటికల్ ఇమేజ్ ఉన్నా, ఒక వైలెన్స్ ఉన్నా, సో అడల్టరీ కంటెంట్స్ ఉన్నా ఏ సర్టిఫికేట్ వస్తుంది. సో ఇది కామెడీ ఎంటర్టైనర్లో ఏ సర్టిఫికేట్ వాళ్ళ స్పెసిఫిక్ రీజన్స్ ఏంటి సార్? అంటే ఇది టైటిల్ వల్ల ఏ సర్టిఫికేట్ మీరు మారిస్తే మేము అలా ఏం లేదు. కాన్సెప్చువల్గా కొంతవరకు ఇది ప్రిఫరింగ్ ఫర్ లేదంటే ఒక 10 minutes కట్ చేయండి, కట్ చేస్తే మేము వీల్ ఇష్యూ యూ బై అన్నారు. మేము అది అంటే సోల్ ఆఫ్ ద మూవీ అండ్ అదేమి మాకు అసలు ఇబ్బందే కాదు, ఆ బిజినెస్ అనే ఎలిమెంట్ మాకు ఇబ్బందే కాదు. సో మేము వీ వెంట హెడ్ విత్ ద డెసిషన్. వచ్చినా కూడా వీఆర్ దిస్ ఈజ్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేను మళ్ళీ చెప్తున్నాను, బట్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వంశీ గారు, సో మీరు ఎప్పుడు ప్రమోషన్స్ కొంచెం బాగా చేస్తారు, ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా ప్రమోషన్స్ అని ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొంచెం ఎగ్జాగరేటెడ్ ఉన్నా కూడా ఈషాకి ఈ టైంకి కొంచెం, బట్ అది కూడా జనాలు ఎంజాయ్ చేసేలాగా ఉన్నాయి. బట్ ఇందాక ఒక స్టేట్మెంట్లో మా సినిమాలో కథ ఉందని చెప్పాం, ఆ కైండ్ ఆఫ్ కొంచెం నాగవంశీ గారి స్టేట్మెంట్ కొంచెం ఏదో కాంట్రరీలా అందది అర్థం కాదు. నాగవంశీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు మా సినిమాలో కథలు ఉండవు అని చెప్పేసి, ఆయన రెగ్యులర్గా ఇచ్చే స్టేట్మెంట్ అది. అవునా? నాకు తెలీదు, నిజంగా తెలియదు. నేను సోషల్ మీడియా తక్కువ ఫాలో అవుతాను, నిజంగా తెలియదు నాకు. నేను మామూలుగా ఫ్లోలో అన్నాను. ఆయన నాగవంశంతో ఆయన నాదే. నేను మామూలుగా మా దాంట్లో ఎమోషన్ ఉంది, కథ ఉంది. ఫస్ట్ నుంచి అంత ప్రీ రిలీజ్ అంత ముందు కూడా చెప్పాను, లాజిక్ ఉంది, ఎమోషన్ ఉంది, కథ ఉంది అని చెప్పాను. ఇట్స్ అ క్యాజువల్ స్టేట్మెంట్. అసలు ఐ డెంట్ రిఫర్ టు ఎనీ వన్. అంత లేదు మీరు ఎక్స్పెక్ట్ చేసే అంత లేదు దాంట్లో, ఆ స్టేట్మెంట్లో. లేదు అంటే కొంచెం రీసెంట్గా ఆయన ఫంకీ సినిమా కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. అసలు నేను చూడలేదు, నిజంగా తెలియదు నాకు అది. ఓకే సుహాస్, సో ఎక్సైట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది మీకు. అట్ ద సేమ్ టైం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే ఈ కలర్ ఫోటో కెరీర్ స్టార్ట్ చేసి ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు 2.2 అని చెప్పాల్సిన అవసరం ఉందా? చాలా ఉందండి, అది మీకు అర్థమైంది సినిమా చూస్తే. అందుకనే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. దేవుడి దయ వల్ల ఈ ప్రాజెక్ట్ అలా కుదిరిందండి. అందరూ అలా కుదిరారు, ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి. ఇది ఒక డ్రీమ్ ఇది ప్రాజెక్ట్. బట్ ఆ 1.0లో లోపించింది ఏంటి? 1.0లో అంటే 2.0తో రీక్రియేషన్ అంటున్నారు కదా కొత్తగా అయింది, బట్ 1.0లో ఏం లోపించింది? ఇంత పాజిటివ్గా ఉన్నప్పుడు నెగిటివ్ ఎందుకు మాట్లాడుకోవటం? చాలాసార్లు చెప్పాను కదా. సుహాస్ గారు సార్ అంటే ఇప్పుడు లాస్ట్ మూవీస్ చూసుకుంటే కొంచెం మీకు బ్యాలెన్స్ తప్పినాయి, కొంచెం తగ్గినాయి. ఈ మూవీ బాగానే తగ్గినాయి. అదే, సో ఈ మూవీ కాన్ఫిడెన్స్ ఉన్నారు కదా. సో సుహాస్ మూవీ సెలెక్షన్ ఎలా ఉంటుంది? అంటే స్టోరీలో సో సెంటర్ పాయింట్గా సుహాస్ ఉండాలనుకుంటాడా, లేకపోతే సుహాస్ చుట్టూ మొత్తం స్టోరీ ఉండాలనుకుంటారా? అది సినిమా బాగుండాలనుకుంటానండి. ఇంక నేను నా క్యారెక్టర్ ఏమి చూడను. సినిమా హిట్ అయితే ఎట్లాగూ నాకే పేరు వస్తుంది కదా. స్క్రిప్ట్ సెలెక్షన్ గురించి అదేనండి, సినిమాగా నాకు చెప్పినప్పుడు అది ఎంజాయ్ చేస్తే, నేను ఇది భలే ఉంది అనిపిస్తున్నప్పుడు చేస్తానండి. శ్రవంతి గారు, మీ క్యారెక్టర్ అయితే రివీల్ చేయలేదు, ట్రైలర్లో కానీ గ్లిమ్స్లో కానీ ఎక్కడ రివీల్ చేయలేదు, చాలా కాన్ఫిడెన్స్ కొందని చెప్పారు క్యారెక్టర్ కోసం. సో ఒకవేళ ఈ క్యారెక్టర్ రేపు పొద్దున మంచి ఆడియన్స్లో అప్లాజ్ వస్తే, సో నెక్స్ట్ టైం మూవీస్లో వెళ్తారా? ఐ మీన్ మీ ఇప్పుడు ప్రొఫెషన్ హోల్డ్ చేస్తారా? పాసిబిలిటీస్ ఉంటాయా? నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, ఇవాళ ప్రెస్ మీట్లో ఏం అడిగినా వంశీ నందిపాటి గారి ముఖం చూడాలని. అంటే మీ క్యారెక్టర్ లేదు కాన్ఫిడెన్స్ అఫ్ కోర్స్ ఉంది కాబట్టి నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా ఈ సినిమాని ఒప్పుకున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి ఖచ్చితంగా. సో ఏదో జోక్స్ అంతే. సో ఖచ్చితంగా అండి, ఈ బేసిక్గా ఇండస్ట్రీలో రైటర్స్కి, సో కాల్డ్ కో డైరెక్టర్స్కి ఈ కథ గురించి తెలిసినప్పుడు అండ్ ఈ క్యారెక్టర్ గురించి తెలిసినప్పుడు చాలా బాగా వచ్చింది, నీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, మంచిగా చూస్ చేసుకున్నావని చాలామంది చెప్పారు. సో నేను అసలు ఎప్పుడు అటువైపు ఉండి ఆ టెన్షన్ తెలియలేదు. నిన్నటి నుంచి గుండె దడ కొట్టేసుకుంటూ ఉంది నాకు నిజంగా. నేను కూడా సాయంత్రం మీలాగే సినిమా చూడడం కోసం వెయిట్ చేస్తున్నా. దాని తర్వాత రేపు సక్సెస్ మీట్లో మళ్ళీ చెప్తాను ఆన్సర్ మీకు ఖచ్చితంగా. వంశీ గారు సార్ ఇక్కడ ఇక్కడ
సో మీ సినిమాలన్నీ చూసుకుంటే ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది అండ్ ఒక వావ్ ఫ్యాక్టర్స్ అనే వాటికి ఒక కాజ్ చూసుకున్నా లేకపోతే మీ తర్వాత వచ్చిన నెక్స్ట్ ఫిల్మ్స్లో కూడా ఒక ఎగ్జైటింగ్ పాయింట్ ఉంటుంది, ఒక సస్పెన్స్ పాయింట్ కానీ లేకపోతే ఒక ఇంట్రెస్టింగ్ నోట్ అనేది ఉంటుంది. సో దీంట్లో బిజినెస్ అనే పాయింట్ పైన ఎక్కువ మీరు ప్రమోషన్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? లైక్ ఆ బిజినెస్ యూనిక్గా ఉందని చెప్పేసి మీకు అది జనాలు కనెక్ట్ అవుద్ది అనుకున్నారా, లేకపోతే ఎమోషన్ కూడా యాంగిల్ రెండు బ్యాలెన్స్ అవుతుందని? వాట్ ఈస్ మెయిన్ ఎమోషన్. బిజినెస్ అనేది జస్ట్ ఒక ఫన్ ఎలిమెంట్, వెరీ లైటర్ నోట్లో ఉంటుంది అది. ఇట్స్ నాట్ ఆన్ ఎ సీరియస్ నోట్. బట్ ఆ బిజినెస్ అనే ఎలిమెంట్ చుట్టూ తిరిగే ఫాదర్స్ అనే ఎమోషన్ ఏదైతే ఉందో దాన్నే బిలీవ్ చేశాను. రాజు వెడ్స్ రాంబాయ్లో కానీ ఒక సాంగ్ ఒక డైలాగ్ అన్నట్టు దీంట్లో కూడా ఒక డైలాగ్ చూసే నేను ఆ సినిమా చేస్తున్నాను. ఆ డైలాగ్ ఏంటో మీరు సినిమా చూసినాక మీకు తెలుస్తుంది, ఓ ఎందుకు చేశారు ఈ సినిమా అని. ఓకే. సో 650 స్క్రీన్స్ అన్నారు కదా సార్. అవును. చాలా పెద్ద రిలీజ్. అవును. ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? లాస్ట్ టైం కూడా మీరు చెప్పుకున్న రిలీజెస్ టైం హౌ డూ యూ బ్యాలెన్స్ అంటే? ఐ హ్యావ్ వెరీ గుడ్ డిస్ట్రిబ్యూటర్స్. సో నిజంగా చెప్పంటే ఆ టెన్షన్ నాకు ఎవరు వాళ్ళే తీసుకుంటారు ఆ టెన్షన్ అంతా. సో దట్ వే ఐఎమ్ హ్యాపీ. అందరూ స్టాండర్డ్ ప్రాపర్, మా పూర్వీ వీర్రాజ్ గారు వాళ్ళు కానీ, మా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఆల్మోస్ట్ లైక్ కృష్ణ, నైజాం, ఈస్ట్ వెస్ట్ ఇవన్నీ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్. అట్లానే యుఎస్ పృథ్వీ అండ్ కార్తిక్. సో వీఆర్ సెట్ ఆఫ్, మా టీమ్ వెరీ స్ట్రాంగ్ టీమ్ మేము. సో యాజ్ ఎ టీమ్ వీఆర్ విన్నింగ్ అంతే. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. అంటే ఇవాళ ఈ ప్రీమియర్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నరేష్ గారు, మీ బిజినెస్ గురించి సార్ ఇక్కడ సారీ సినిమాలో మీ బిజినెస్ గురించి అస్సలు రివీల్ చేయట్లేదు. రియల్ లైఫ్లో ఎప్పుడైనా బిజినెస్కి సంబంధించి ఫ్రెండ్స్ కానీ ఏదైనా ఉన్నారా? అంటే చూశాక ఎట్లా మేము తెలుసుకుంటామండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి క్వశ్చన్. ఆ బిజినెస్ సంబంధించి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు? ఈ ప్రపంచంలో పుట్టిన వాడికి ప్రతి వాడికి ఆ బిజినెస్తో ఫ్రెండ్షిప్ ఉన్న ఎవరితోనో ఒకరితో కనెక్షన్ అయి ఉంటుందండి జీవితంలో. అది సూపర్ సార్. సినిమా తర్వాత ఆ బిజినెస్ తెలుసుకుంటాం. సుహాస్ గారు, చెప్పండి సార్, నార్మల్గా మీరు యుఎస్ రిలీజ్ ఇంతకుముందు మీ సినిమా చేశారు కదా, దీనికి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా, యుఎస్ మరి ఎందుకు మీరు రిలీజ్ చేయాలి? ఇప్పుడు డబ్బులు లేవు. ఈ సినిమా తర్వాత సార్, ఈ సినిమా తర్వాత ఇంకో పిల్లోడు కూడా పుట్టాడు కదా మొన్న, సో మా ఆవిడ ఆగంది. సార్ నరేష్ గారు, సార్ మీకు ఒక్కళ్ళకే ఎన్ని ట్రోల్స్కైనా దేనికైనా భయం లేకుండా స్టేజ్ మీద మైక్ పట్టుకున్నప్పుడు కానీ అసలు ఎక్కడైనా భయం లేకుండా ఏదైనా అలా అలవగ్గా మాట్లాడేస్తారు, మీ మీద ఎందుకు ట్రోల్స్ రావు? ఎందుకంటే ఒకటండి, ఇమ్యూన్ అయిపోతారు. ఇప్పుడు ఎంత ట్రోల్ చేస్తారు ఎవరైనా కూడా. ఇప్పుడు అయిపోయిందంటారు అది. నాకు కావాల్సింది నేను మాట్లాడతా, నువ్వు ట్రోల్ చేసుకో, నాకేం పోయింది? ఓకే, నాకేం నష్టంలే కదా. ఓకే, నాకు కావాల్సినట్టు నేను బతుకుతా, నాకు కావాల్సినట్టు మాట్లాడతా, నాకు కావాల్సిన సినిమా నేను చేస్తా. హ్యాపీగా చూడండి, ట్రోల్ చేయండి, అప్రిషియేట్ చేయండి, కమెంట్ చేయండి, ఏదైనా లెట్ దెమ్ ఎంజాయ్. ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ అంతే. కింగ్ సైజ్ లైఫ్ అనుభవిస్తున్నారు సార్. February 20th అమ్మగారిది, పవిత్ర గారిది సినిమా. 3 కాకుండా ఇంకేమైనా రేపు ఇంకేమైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుందా? అది ఖచ్చితంగా అండి. నా బిజినెస్ మ్యాన్గా ఎదుగుతున్నాను నేను. అని అవునండి, వాస్తవం. ఫుడ్ బిజినెస్లోకి దిగాను, రియల్ ఎస్టేట్ ఉంది, కన్స్ట్రక్షన్లోకి వెళ్ళాను, ఇంకా ఆఫీస్ స్పేసెస్లోకి వెళుతున్నాను. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ బిజినెస్. సో ఈ బిజినెస్ ఖచ్చితంగా రేపు చూసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారని మాత్రం నా నమ్మకం. నరేష్ గారు, ఈ యూనిట్లో అందరికంటే రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంది మీరే అని వినపడుతుంది. ఎందుకంటే వరుస సినిమాలు హిట్లు అవుతున్నాయి మీరు ఉంటే అని చెప్పేసి రెమ్యునరేషన్ పెంచారంట, నిజమే? లేదండి, అది వాస్తవం. వాళ్ళకి అది నిర్మాతలు చెప్పాలి. నేను ఎప్పుడు కూడా అండి, ఇప్పుడు కాదండి, ఇంకొక 10 సక్సెస్లు వచ్చినా కూడా సినిమా పట్టి నా రెమ్యునరేషన్ అడుగుతాను, కానీ దాని బడ్జెట్, దాని క్యాలిబర్, క్వాలిటీ నా క్యారెక్టర్ పట్టి అడుగుతాను తప్ప స్లాబ్ రేట్లు పెట్టడం నాకు ఇష్టం లేదండి. ఐఎమ్ నాట్ ఫర్ ద స్లాబ్ రేట్, బికాజ్ ఐఎమ్ ఫర్ ద ఫిల్మ్ ఫస్ట్ అండి. తర్వాత కొత్త డైరెక్టర్ వచ్చి ఒక లో బడ్జెట్ సినిమాలో నువ్వు మంచి డిఫరెంట్ రోల్ చేయాలన్నా కూడా ఐఎమ్ రెడీ అండి. ఐఎమ్ ఓపెన్ ఆల్ ద టైమ్, బికాస్ ఈ లైఫ్లో ఈ టైంలో ఐ హ్యావ్ టు ఎంజాయ్ ద ఫిల్మ్స్ మోర్ దెన్ ద మనీ. మనీ నాకు 4 రకాలుగా వస్తున్నాయి, చాలా బిజినెస్లు ఉన్నాయి.
ఆయన చూడండి అబ్బాయి కాదు. సో ద థింగ్ ఈజ్ అసలు ఎప్పుడు ఏ రోజు కూడా ఇంత కావాలి అంత కావాలని అడిగిన వ్యక్తి కాదు. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ మనం డిసైడ్ చేసుకునే సార్ ఇంత ఇంత అయితే మాకు ఎమికబుల్గా మేము మాకు హ్యాపీగా ఉంటుంది సార్ అంటే ఆయన ఏం చెప్పినా కూడా ఒప్పుకునే వ్యక్తి నరేష్ గారు. ఓకే, సుహాస్ గారు చెప్పండి. తమిళ్ సినిమా విషయంలో ఎక్కువ నలిగిపోయారు మీరు శారీరకంగా మానసికంగా అని తెలిసింది. అవునండి. ఏంటి అది షూటింగ్ అయిపోయింది దాని ప్రోగ్రెస్? ఓకే, మానసికంగా అంటే శరీరం బాగాలేదు కాబట్టి అంతే అనుకున్నా. సారీ. అదే ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందండి? సినిమా షూట్ అయిపోయిందా? ఇంకా ఉందండి, క్లైమాక్స్ జరుగుతుందండి. క్లైమాక్స్ చాలా పెద్ద సెటప్. అందుకనే మీరు ఈ ప్రమోషన్స్లో చూడండి, నేను మరీ ఇది నలిపే కానీ ఇంత నలిపా అన్నట్టు నేను ట్యాన్ అవుతానని నాకే తెలియకుండా అలా అయ్యానండి. అక్కడ అయ్యేసి వచ్చాను. బట్ సూపర్ హ్యాపీ. సూపర్ హ్యాపీ. ఇష్టపడి చేస్తున్నారా కష్టపడి చేస్తున్నారా? నలిపేశారా అక్కడ మిమ్మల్ని? ఇష్టపడి చేస్తామండి, కష్టం అన్నిట్లో ఉంటుంది. ఏందండి ఆ కష్టం? సముద్రం మధ్యలో 20 రోజులు షూట్ కదండి. అంటే లంచ్ కూడా అక్కడే. నాకు కష్టపడి చేస్తున్నాను, అది నాకు ఇష్టం అది కాదండి. సినిమా చాలా ఇష్టపడే, నాకు తమిళ్ డెబ్యూ, ఫెంటాస్టిక్ మెయిన్ విలన్గా చేస్తున్నాను. దాంతో నాకు వచ్చే పేరు కూడా నాకు తెలుసు. సో దానికి ఇష్టపడే చేస్తున్నాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. శ్రవంతి గారు. హలో, ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. బికాస్ చాలామంది క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు అండ్ ఇందాక నరేష్ గారు మాట్లాడుతూ కూడా బోల్డ్ ఉంటుంది అని అంటున్నారు. సో నాకు తెలిసి 70mm స్క్రీన్లో మేము మిమ్మల్ని చూడడం ఫస్ట్ టైం అండ్ దట్ టు బోల్డ్ క్యారెక్టర్ అని అంటున్నారు. బట్ ఈ క్యారెక్టర్ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ అయితే ఇట్స్ వెరీ హ్యాపీ. బోల్డ్తో పాటు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇది. సో అంటే ఒక క్యారెక్టర్లో ఒక పర్సన్ని చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూవీస్ ఏమైనా ఆఫర్ వస్తే కంటిన్యూస్గా అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రావడం అన్నది జరుగుతుంది. కొంతమంది అది ఆలోచించి చాలా వరకు కాదు అని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ మీ దగ్గరికి ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు లైక్ మీరు అలాంటి థాట్స్ ఏమైనా అనుకున్నారా? అస్సలు నాకు 1% కూడా అది రాలేదండి మైండ్లో ఎప్పుడు కూడా. నాకు తెలిసి ముందు అలా ఉండేదేమో అండి. ఒకసారి పోలీస్ క్యారెక్టర్లు వేస్తే వాళ్ళకి పోలీస్ పాత్రలే రావడం, ఆర్ఎల్స్ విలన్గా చేస్తే వాళ్ళ విలన్గానే కనిపించడం. ఇప్పుడు సినారియోస్ మారిపోయాయి. ఇప్పుడు చూసే జనాల పర్స్పెక్టివ్ కూడా మారిపోయింది. ఇప్పుడు అనసూయ గారు రంగమ్మత్త క్యారెక్టర్ చేశాక దాని తర్వాత ఎంత డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలా ఏం ఉండదండి. ఓకే దెన్, ఆల్ ది బెస్ట్. శివాని గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్. చాలా చాలా టీజర్లు కాడి నుంచి గ్లిమ్స్ కాడి నుంచి చూస్తే ప్రతిదీ అట్రాక్ట్ చేస్తూ ఉంది. అయితే మీ పరంగా చూసుకుంటే సుహాస్ గారితో ఇది సెకండ్ ఫిలిం. ఫస్ట్ సినిమా ఎలా హిట్ కొట్టారో, మరి ఈ సినిమాతోటి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఇంటర్వ్యూస్ అన్నీ చూసాము, చాలా హిలేరియస్గా ఉన్నాయి. మీరు ఈసారి బాగా ఎంజాయ్ చేస్తూ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ చాలా చూసాము. సో ఆర్ యూ లిటిల్ టెన్స్డ్ ఏమన్నా ఉందా, లేదంటే సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు? డిన్నర్ దాకా ఉండేయండి, కానీ ఈరోజు ఎందుకో ఏదో జోష్ వచ్చేసింది ఫుల్. అంటే ఎంటైర్ టీమ్ అందరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఐ థింక్ మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది మా కాన్ఫిడెన్స్ ఎందుకు అంత హై ఉందో అని. ఖచ్చితంగా అన్లిమిటెడ్ లాఫ్టర్ ప్రామిస్ చేస్తున్నాము. అందరు ఎంజాయ్ చేస్తారు, చాలా ఫన్ ఉంటుందండి. అంటే ఆఫ్టర్ దిస్ మీ ఇద్దరు కాంబినేషన్లో ఇంకో సినిమా ఏమన్నా చూడొచ్చా? హ్యాట్రిక్? సుహాస్ డేట్లు. సుహాస్ గారు చెప్పండి ఆన్సర్ దానికి. ఇమీడియట్గాను ఇప్పుడు అసలు ఎక్కడ అండి, చాలా టైం పడుతుంది. ఓకే అండి, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ గోపి గారు. సో హాయ్ సార్, మీరేమన్నా టెన్స్డ్గా ఉన్నారో? బికాస్ ఆల్మోస్ట్ అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, అందరూ మాటలు తెలిసిపోతుంది. ఇందాక మీరు స్పీచ్ కూడా ఏం మాట్లాడలేదు. అసలు వీ వాంట్ టు నో ఫ్రమ్ యూ, మీరంతా కాన్ఫిడెంట్గా ఉన్నారేమో, టెన్స్డ్గా ఉన్నారా, లేదంటే వీళ్ళందరి ధైర్యంతో మీకు కూడా? అస్సలు టెన్షన్ ఏం లేదండి, సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. యాక్చువల్గా రిలాక్స్డ్గా ఉన్నాను. నిన్నటి వరకు పోస్ట్ వర్క్స్ అంతా అయిపోయి కాపీ పంపించేసాం. సో ఇందాక రాగానే అందరూ అబ్బా ఈరోజే రిలాక్స్గా కనిపిస్తున్నాం అన్నట్టుగా అన్నారు. మూవీ విషయానికి వస్తే సూపర్ కాన్ఫిడెంట్ అండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. టెన్షన్ ఏం లేదు అస్సలు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సుదర్శన్ గారు. ఇక్కడ ఏంటంటే తొలి కానుపు ఇద్దరికి, ఇక్కడ ఆయనకి ఈయనకి నో సిజేరియన్ డెలివరీ, న్యాచురల్ డెలివరీ. కాబట్టి వాళ్ళిద్దరికి ఎంతైనా కొంచెం యాంగ్జైటీ ఉంటుంది. బిడ్డ పేరు మాత్రం మారింది, మనకు అలవాటు అయిపోయింది. సుదర్శన్ గారు.
సార్ యాక్చువల్లీ రీసెంట్ హిట్ తోటి మంచి పేరు, మీ ఇద్దరు పేరు సూపర్గా ఉంటుందంటే లైక్ నరేష్ గారిది మీది కాంబినేషన్ సీన్స్ కూడా మేము బాగా ఎంజాయ్ చేసాం హిలరియస్గా. అండ్ ఇందులో ఎంతవరకు ఉండబోతుంది అంటే ఆల్మోస్ట్ చూసినంత వరకు సుహాస్ గారితో ఉన్నట్టుంది, బట్ నరేష్ గారితో కాంబినేషన్స్ ఉంటాయా? అండ్ సెకండ్ హీరో టైప్ ఆఫ్ టోన్ ఏమన్నా కనబడుతుంది? అదేదో ఫ్లోలో చెప్పి అలా కాదు, నేను మొన్న చెప్పినట్టు కూడా సుహాస్కి ఈ సినిమాలో 3 లవర్స్ ఉన్నారు. ఒకరు శివాని, ఒకరు నేను, ఒకరు నరేష్ గారు. అలాగా త్రూఅవుట్ నరేష్ గారితో పాటు ఫుల్ ఫన్ ఉంటుంది. మీకు ఏమైనా గిఫ్ట్లు ఇచ్చారండి మరి? లవర్ అన్నారు కదా ఎవరు? సుహాస్ గారు. ఇచ్చాడు హేబావన్ ఇచ్చింది సుహాసే. అదే ఓవర్సీస్లో హేబావన్ కదా. సుహాస్ గారు, హాయ్ అండి. ఫ్రమ్ యువర్ ఫస్ట్ మూవీ దగ్గర నుంచి కావచ్చు, అంటే లైక్ మీరు చేసిన ప్రతి క్యారెక్టర్కి అందులో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు, అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్. ఎందుకంటే ఎన్ని సినిమాస్ చేసినా ఫ్యామిలీ డ్రామాలో మీ క్యారెక్టరైజేషన్ అనేది మైండ్లో ఉండిపోతుంది అలా. సో ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ కూడా చేస్తున్నారు కాబట్టి, సో బోత్ ఇటు హీరో అండ్ అలానే యాంటాగనిస్ట్ క్యారెక్టర్ కూడా చేస్తున్నారు. బట్ ఇన్ ఫ్యూచర్లో యాంటాగనిస్ట్ క్యారెక్టర్ కంటిన్యూస్గా చేస్తారా ఇఫ్ ఆఫర్ వస్తే తెలుగులో కూడా, లేదా ఏదైనా ఆఫర్ మిస్ చేసుకున్నారా? అదే విలన్ చేస్తారండి, ఇప్పుడు చేస్తున్నాను కదండి, చేస్తానండి కంటిన్యూస్గా తెలుగులో. ఆల్రెడీ మీరు హిట్లో చేశారు, కథ అదిరిపోతే చేసేస్తానండి, నాకు మంచి స్కోప్ ఉంటే. ఎవరితోనైనా ఆశ ఉందా అండి, అంటే లైక్ ఒక హీరోకి విలన్ గా చేయాలని? నేను చాలా ఆశాపరుణ్ణి. చెప్పండి పని ఒకరి పేరు చెప్పండి. చెప్తే ఈడు మరి కలర్ ఫోటో డైలాగ్ గుర్తుకొస్తుంది. ఓకే వద్దు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. నరేష్ గారు సార్, సంక్రాంతి నుంచి ఏ థియేటర్ చూసినా సో మంచి వైబ్ ఉంది, హౌస్ఫుల్ బోర్డ్స్ కనబడుతున్నాయి, ఇండస్ట్రీ అంతా హ్యాపీ, సో మంచి రెవెన్యూ వస్తున్నాయి. సో కంటెంట్ బాగున్న సినిమా ఏది ఇచ్చినా ఆడియన్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీరు నారీ నరమురారి కావచ్చు, చిరంజీవి గారి సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా. సో అదే పరంపరలో ఫిబ్రవరి 20న ఈ సినిమా రాబోతుంది. సో మీరు చెప్పిన మాటల్లో ఆడియన్స్ చాలా విశ్వసించి సినిమాకి వస్తారు. సో అదే ప్రూవ్ అవుతుంటుంది. సో ఇందులో ఏ భగవాన్ నుంచి ఏ బలవంతంగా మార్చారు, మీ పేరు కూడా ఇందులో మార్చారు. అంటే మొత్తం మీ దృష్టిలో పెట్టుకుని ఈ కథ అంతా రన్ అవుతుంటుందా, లేతే మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా సో ఎలా ఉంటుంది సార్? అంటే మొత్తం అంతా కథ రెడీ చేయడం కూడా మీ చుట్టే రన్ అవుతుంటుంది అనేది అర్థమవుతుంది. సో మిగతా పాత్రలన్నీ ఎలా ఉంటుంది? 2-3 క్వశ్చన్లు అడిగారు మీరు. సో నాకు ఒకటండి, తెలుగు సినిమా హ్యాస్ కమ్ ఆఫ్ ఏజ్ ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ సినిమా అండి. అంటే కంటెంట్ ఉంటే 10 కోట్ల నుంచి 1 కోటి నుంచి 10 కోట్ల నుంచి 100 కోట్లు 1000 కోట్ల సినిమా కూడా చూడడానికి రెడీగా ఉన్నారు. ఇట్స్ ఎ సెలబ్రేషన్ టైం ఫర్ తెలుగు ఇండస్ట్రీ అండ్ ఆడియన్స్ అండి. రెండోది ఏంటంటే, తెలుగు ఇండస్ట్రీ ఇవాళ బంపర్ ఆఫ్ ద తెలుగు ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ కానీ చిన్న సినిమా అన్న కానీ అంటే లో బడ్జెట్ మీడియం బడ్జెట్ సినిమాలండి. వరుస సక్సెస్లు ఇలాంటి యంగ్ జనరేషన్ డిస్ట్రిబ్యూటర్లు రావడం, దాన్ని పొజిషన్ చేయడం, ఇవన్నీ ఒక గోల్డెన్ ఇరాగా నేను భావిస్తున్నానండి. అందులో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ చేంజ్. ఒకటి. రెండోది, ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఫాదర్ మదర్ ఇద్దరు రమ్మంటున్నాను సినిమా చూడడానికి, కొడుకులను కూడా తీసుకురమ్మంటున్నా, వాట్ ఎవర్ ద ఏజ్ విచ్ పర్మిట్స్. నిజంగా అండి, మదర్ అండ్ సన్ ఎమోషన్స్ రియల్ లైఫ్లో కూడా వేరేలా ఉంటుందండి. ఫాదర్ అండ్ సన్ మధ్యలో చిన్న మంచు పొర ఉంటుందండి, చిన్నది. ఇట్స్ వెరీ ఎమోషనల్. నేను పర్సనల్ ఒకటి చెప్తున్నాను. నవీన్ వాడు బిజీలో వాడు ఉంటాడు, మా అబ్బాయి, నేను నా బిజీలో నేను ఉంటాను. వి లవ్ ఈచ్ అదర్, బట్ ఎక్కడో చిన్న డిస్టెన్స్ అనేది ఉంటుందా అని ఇద్దరికి డౌట్ వస్తుంటుంది. ఒక రాత్రి నాకు మెసేజ్ పెట్టాడు, డాడీ మై చైల్డ్హుడ్ వాజ్ బ్యూటిఫుల్ అని పెట్టాడు. నాకు అర్థం కాలేదు, 10:30 నేను అప్పుడు పడుకుపోయే టైము. వై నాట్ నవ్ అన్నా. ఐఎమ్ మిస్సింగ్ ఆల్ ద హగ్స్ కిస్సెస్ అండ్ అంటే ఇద్దరు వెయిట్ చేసాం. అంటే మీనింగ్ జెండర్ సేమ్ జెండర్ ఉండటం వల్ల మరి దేవుంటో చిన్న ఆ ఎమోషన్ని ఈ సినిమా క్యాప్చర్ చేసినట్టు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ సినిమా క్యాప్చర్ చేయలేదండి, సుహాస్ కానీ నా క్యారెక్టర్స్ కానీ. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మై టెర్మినాలజీ ఫర్ దిస్. ఇది చూసి కాదంటే నన్ను చెప్పండి అంతే. శివాని గారు హలో అండి.
హాయ్ అండి. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం. సో మీ ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తున్నాం ఈ ప్రమోషన్ పార్ట్లో. సో బిఫోర్ ద మూవీస్కి వచ్చే ముందు పాకెట్ మనీ కోసం మీరు మీ బ్రదర్ మ్యూజిక్ ప్లే చేశారని ఇట్లా అన్నీ అవునండి. విన్నాము. అవునవును. సో ఈరోజు మీరు మూవీస్కి వచ్చారు, బాగా ఎర్న్ చేస్తున్నారు. సో మీ బ్రదర్కి మీరు పాకెట్ మనీ ఇస్తున్నారా? ఎగ్జాక్ట్ మీ బ్రదర్ ఫీలింగ్ ఏంటి? వాడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడండి. అయినా నేను ఏదో ఒకటి ఇప్పిస్తూనే ఉంటానండి, వాడికి గిఫ్ట్లు అన్నీ వెళ్తూ ఉంటాయి, రిటర్న్ రావండి అంతే. అంటే మీకు ఇవ్వట్లేదంటారా? ఇప్పుడు ఇది చూసన్నా వాడు ఇవ్వాలండి. లేదు, జోక్స్ అపార్ట్, ఐ హ్యావ్ ద బెస్ట్ బ్రదర్ అండి. వాడు చాలా బాగా చూసుకుంటాడు, నాకు వాడే పెద్ద గిఫ్ట్. సో స్వీట్, ఆల్ ద బెస్ట్. వంశీ గారు, సో గెస్ట్ చేస్తే దీని గురించి మీరు లాస్ట్ టైం చెప్పారు ఈవెంట్స్లో, ఇది ఏంటి బిజినెస్ అనేది గెస్ట్ చేసే వాళ్ళకి గిఫ్ట్స్ ఉంటుంది, మెయిల్ పెట్టారు. సో ఆడియన్స్కైనా అండ్ జర్నలిస్ట్లకు కూడా ఏం లేదా? అది మేము కూడా ఏమైనా ఫ్యామిలీ మెంబర్స్కి లేదు. సో మీరు మా పార్ట్ అండ్ పార్టిసిపల్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీకైతే లేదు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి లేదు. ఓకే. శివాని, హాయ్ ధీరజ్ గారు. హాయ్. శివాని, మీకు ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమా అంటే మ్యారేజ్ అంబాజీపేట నుంచి లిటిల్ హార్ట్స్కి ఒక వెయిటింగ్ పీరియడ్ ఉండింది మీకు, అంటే మళ్ళీ ఇంకొక హిట్ ఎప్పుడు కొడతాం అనే కైండ్ ఆఫ్ ఒకటి. బట్ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ తర్వాత ఇమీడియట్గా కొంచెం ఇది ఆల్మోస్ట్ ఒక ఎక్కువ గ్యాప్ లేదు. సో ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది తగ్గిపోవడం కానీ, లేదంటే ఇప్పుడు ఒక కంప్లీట్ ఒక సక్సెస్ వచ్చేయడం కానీ, ఈ ఫేస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈ ప్రాసెసింగ్ టైం తగ్గిపోయింది కదా, సో ఇప్పుడు ఈ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది? అంటే ఈ సినిమా నేను ఒప్పుకుంది లిటిల్ హార్ట్స్ చేస్తున్నప్పుడే అండి, సో అందుకే ఆ తక్కువ టైం అనేది ఉంది. అండ్ వంశీ గారు, నరేంద్ర గారు వీళ్ళందరూ ఫాస్ట్గా రిలీజ్ చేసేసరికి ఆ టైం కూడా తగ్గిపోయింది. కానీ ఏది జరిగినా మనం మంచికే అండి. సో ఐ థింక్ బ్యాక్ టు బ్యాక్ వరుసగా ఇంకొక బ్లాక్ బస్టర్ వెయిటింగ్. ఓకే, అంటే అప్పుడు వెయిటింగ్ టైంలో ఉన్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఒక ప్రెషర్, అదొక కైండ్ ఆఫ్ ఒక ఎంజాయ్మెంట్ రెండు ఉంటాయి. ప్రెషర్ ఉన్నా అండి, అంతే పేషెన్స్ కూడా ఉండింది. చేసేది ఏదో మంచిగా చేయాలి, దాని రిజల్ట్ అప్పుడు బాగానే వస్తుంది అని. సబర్ కా ఫల్ మీఠా హోతాయా అంటారు. సో ఏంటి సబర్ అర్థం కాల ఏంటది? అంటే ఓర్పుగా ఉంటే మనకి అంతే సుదర్శన్ మైక్ ఫలితం ఉంటుంది అని. సార్ ఏంటి సార్ ఆల్రెడీ వీళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. సబర్ కా ఫల్ మీఠా హోతా హై. ఇలానే ఉంటుందండి నాకు ఎప్పుడైతే సారి ఇంటర్వ్యూలలో ఇలాగే చేస్తుంటారు నాతో. వంశీ గారు, లాస్ట్ టైం మీరు బన్నీవాస్ గారు మాట్లాడుతూ మా డెసిగ్నేషన్కి ఏంటి ఒక టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు మేము, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ ప్రమోషన్ అన్నీ చేస్తున్నారు కాబట్టి అని చెప్పి అన్నారు. సో ఎప్పటికైనా ఒక టైటిల్ దొరికిందా మీకు? సో యాక్చువల్గా ఈ ఫిలిం ప్రెజెంటర్గా ఉన్నా నేను, డిస్ట్రిబ్యూషన్ సైడ్ నేను వాసన కలిపి ఉన్నాము. సో అదే స్ట్రాటజీస్, ఫిలిం స్ట్రాటజీస్ ఇస్ ద రైట్ వర్డ్. ఓకే, ఇస్ ద రైట్ వర్డ్. మీరే తెచ్చుకున్నారా? అది ఎవరైనా ఇచ్చారు ఐడియా? అది స్ట్రాటజిస్ట్ ఇంకా మరి అంటే ఏమో ఇంకా గోపి గారు, చాలా షార్ట్ టైంలో చాలా ఎక్కువ పేరు వచ్చేసినట్టుంది వంశీ గారికి, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సార్ డైరెక్టర్ గారు, సార్ వెనకాల పోస్టర్ చూస్తే అందరూ కూడా చాలా పాజిటివ్ వైపుతో హాయిగా ఉంది సార్. వాళ్ళలో మార్క్స్ ఇస్తే ఎవరికి ఫస్ట్ అలాగ ఆర్డర్ లెక్కేస్తే కనుక టాప్ 3 ఎవరంటారు? అందరికీ సార్, అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. నో సార్, మీరు మూవీ చూసినాక మీకు అనిపిస్తుంది సార్ ఖచ్చితంగా నేను చెప్పింది. అందరికీ అంటే 1, 2, 3 చెప్పాలంటే అంతే. నేను అందుకే ఒక్కటి కూడా అడగలేదు కదా సార్. ఫస్ట్ సెకండ్ అదైతే నరేష్ సార్ చుట్టూ రివాల్వ్ అవుద్ది సార్, ఆయన చుట్టే తిరిగిద్ది. ఫస్ట్ నరేష్ గారేనా? యా, ఫస్ట్ నరేష్ సార్. వంశీ గారు, హాయ్ అండి. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ట్రైలరు, టీజరు, గ్లిమ్స్ ఈ 3 చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీరు ఒక విషయాన్ని దాచడం అంటే బిజినెస్ గురించి, ఏ బిజినెస్ అనేది దాచడం అనేది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నంత వైరల్ అవుతోంది. అలా ట్రైలర్ కట్ చేయాలని ఆలోచన ఎవరిది? అది డైరెక్టర్ గారిదండి ఈ ఆలోచన. అట్లా చెప్పకుండా ఫస్ట్ నుంచి ఆయన కథ అనుకున్నప్పటి నుంచి కూడా రివీల్ చేయకుండానే మనం ముందుకెళ్ళాలి చివరి దాకా కూడా అని ఆయన అనుకున్నారు. దానివల్లే ఆయన అది నాతో డిస్కస్ చేసినప్పుడు నరేంద్ర గారు నేను కలిసి ఇంకా డెసిషన్ తీసుకున్నాము. యా, సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎనీ మోర్ క్వశ్చన్స్? వంశీ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్.
ఇంకా మా యాంకర్ పాపం వేరే ఈవెంట్ ఉందంటే ఇంక నేనే అందుకున్నా. కాదండి, ఆల్రౌండర్ అని పెట్టండి సార్. మీరు ఇందాక నుంచి ఏదో టైటిల్ అని ఆలోచిస్తున్నారు కదా, ఆల్రౌండర్ అని పెట్టేసేయండి. అయితే సార్ చాలామంది ప్రమోషన్స్ చేసే తీరు చూసాం, కానీ ప్రమోషన్స్లో మీరు సపరేట్ సార్. ఎందుకంటే రేపు రిలీజ్ పెట్టుకుని కూడా ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఖచ్చితంగా ఉంటుంది. అది దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఈవినింగ్ షో ఉంది, సో దాని వెనక ఉన్న రీజన్ ఏంటి సార్? ఎందుకంటే ఈషా కూడా బాగా కష్టపడి మనం ఎక్కడికి వెళ్తాం, అంతా రోజంతా కష్టపడతాం, రోజంతా కష్టపడి ఎక్కడికి వెళ్తాం, ఇంటికి వెళ్తాం, ఇంట్లో ఎవరితో టైం స్పెండ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఫ్యామిలీతో టైం ఫ్యామిలీ స్పెండ్ అన్నారు, చేస్తాం. నేను ఇప్పుడు ఎవరితో ఉన్నాను, నేను ఎందుకు పెడతానంటే మీరు అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ప్రాపర్టీలో షేర్ ఇచ్చేయండి సార్. ఫ్యామిలీ పర్సన్స్ వంశీ గారు ప్రాపర్టీలో షేర్ ఇచ్చేయండి ఫ్యామిలీ పర్సన్స్. ఏముందానికి కాదండి, నా డబ్బులు ఇవన్నీ క్రాఫ్ట్ కోసం అందరం వర్క్ చేస్తాం. ఇంత బాగా మాట్లాడుతున్నారు, బాగా డైలాగ్స్ అయ్యి కూడా ఉన్నాయి కదా. ఇన్ ఫ్యూచర్ లో డైలాగ్ రైటర్, హీరో, డైరెక్టర్ వచ్చే నేను మా శరత్ ఉన్నాడు కదా, బన్నీగా శరత్, తను ఏదో ఒక చిన్న వెబ్ సిరీస్ చేస్తున్నాడు, దాంట్లో ప్రొడ్యూసర్ రోల్ ఇచ్చాడు నాకు. చేసే మొన్న రీసెంట్ గానే. కాదు సార్, డైలాగ్ రైటర్ గా ఇన్ ఫ్యూచర్ లో వంశీ గారిని. అంత లేదులే అమ్మా. వంశీ గారు ప్రెజెంటర్ గా ఉంటున్నారు, ఇలా స్ట్రాటజిస్ట్ గా ఉంటున్నారు, డైరెక్ట్ ప్రొడ్యూసర్ గా మీ సినిమా ఎప్పుడు? ఇంకేమనుకోలేదు. కాదు, ఇది బాగుంది ఫ్రూట్ఫుల్ గా. ఎందుకు అని సార్, అది మీరంతా కూడా బలవంత్ పోస్ట్ పెట్టారు, కానీ మేము హే భగవాన్ సినిమాకి వెళ్తున్నాం అని చెప్పుకోవచ్చుగా సార్. భగవాన్ అయినా బలవంత్ అయినా ఏదైనా మీరు ఇవాళ ఆ ఇంపాక్ట్ ఇంపార్టెంట్. సో ఇది సుహాస్ సినిమా, ఇది నరేష్ గారి సినిమా, ఇది మనందరి సినిమా. వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దాం అంతే. ఓకే సార్. వంశీ గారు జో జీతా వహీ సికందర్, ఏ బల్వంత్ ఓ భగవాన్. కాబట్టి మీ ఇష్టం, మీరు ఏమన్నా పిలుచుకోవచ్చు. యూఎస్లో భగవాన్ అందుకే చెప్పాను నేను, ఏ భగవాన్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఏ దేశానికి ఆ రూల్స్ ఉంటాయి కదా, అంతే. లాస్ట్ క్వశ్చన్ క్లోజ్. ఓకే అన్న, మీరు ప్రమోషన్స్ ఇందాక మాట్లాడిన ప్రమోషన్స్ చాలా డిఫరెంట్ వేలో ప్లాన్ చేస్తారు. పెయిడ్ ప్రీమియర్స్కి వంశీ గారు పెట్టింది పేరు. పెయిడ్ ప్రీమియర్స్ అంటే వంశీ గారు మాకు, ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళు పెయిడ్ ప్రీమియర్స్ పెట్టాలని భయపడుతున్నారు ఈ మధ్య చాలా మంది. ఎందుకంటే ముందు రోజు చూపిస్తే తర్వాత రోజు ఇంపాక్ట్ పడుతుంది, నెక్స్ట్ డే రిలీజ్కి ఎఫెక్ట్ అవుతుంది. ముందు రోజు వేయకుండా షోస్ వేయకుండా ఆపుకున్న అదే రోజు వేద్దాం అనుకునే రోజు మీరు మటుకు పెయిడ్ ప్రీమియర్స్కి ముందుకు వస్తారు. కానీ 2-3 days ముందు నుంచే ప్లాన్ చేసేవాళ్ళు, ఇది ఓన్లీ బిఫోర్ డే ప్లాన్ చేశారు. ఏంటి డిఫరెంట్? లేదు, ఎప్పుడు బిఫోర్ డేనే వేస్తాం కదా. ఎంత 2-3 days ముందు ఎప్పుడు వేయలా, ఎప్పుడు బిఫోర్ డేనే వేసుకుంటే ఏదన్నా చెకింగ్ కోసం ఏదన్నా మా టీమ్ మెంబర్స్ కలిసి కూర్చుని ఎక్కడన్నా ఒక చోట వేసుకుంటాం అంతే తప్ప ఎప్పుడు పెయిడ్ ప్రీమియర్స్ రిలీజ్ డే బిఫోర్ వేస్తాం. సో నిన్న నైట్ లాస్ట్ టైం క్లోజర్ ఏంటంటే, నిన్న నైట్ మిక్సింగ్ థియేటర్లో ఆల్మోస్ట్ 3 o'clock 4 o'clock సినిమా కంప్లీట్ అయింది. ఫస్ట్ హాఫ్ బ్లాస్ట్, ఆ ఇంటర్వెల్ బ్లాక్ వచ్చినాక అందరు నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. ఎన్నిసార్లు నేను ఒక 50-60 సార్లు చూసుంటా. అలాగే సెకండ్ హాఫ్ లాస్ట్ 15 minutesలో నేను 2 times ఏడ్చాను. సో ఈ ఇంపాక్ట్ ప్రతి ఆడియన్కి ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు ఫిలింని. హోల్సమ్ ఎంటర్టైనర్ అండ్ దిస్ ఈజ్ అన్ ఆనెస్ట్ అండ్ ప్యూర్ ఫిలిం, ప్యూర్ తెలుగు ఫిలిం. ఇది మన సినిమా, ఇది బెజవాడ కుర్రోడు యాక్ట్ చేసిన సినిమా. సో ఎరగదీసేస్తుంది. థ్యాంక్ యూ.